కాకినాడ జంక్షన్ లో కన్ను కొట్టిందంట. అవును. శ్రీకాకుళం జంక్షన్ లో చెయ్యి పట్టిందంట. అవునన్నా. అలాంటి వయసులో ఉన్న అబ్బాయికి అలాంటి అందమైన అమ్మాయి అలాంటి ఆఫర్ చేసిన తర్వాత అవును, ఏ కుర్రోడు నా గుంట వెనకాల తిరగకుండా ఉంటాడా? ఉండడు. తిప్పి తిప్పి వైజాగ్ తీసుకుపోయి ఏం చేసింది? చెప్పాలన్నోయ్. మధురవాడ సెంటర్ లో ముద్దులాడినాది. ముచ్చడి పెదాలు తడుపుతుంది కొంత. ఓయ్ తమ్ముడు, మధురవాడ సెంటర్ లో ముద్దులాడినాది. ఆ బొక్క మీద మరక చూసి మనసే లాగింది. చీపురుపల్లి జంక్షన్ లో సరసమాడిందంట. ఆడితే అచ్యుతాపురం జంక్షన్ లో ఆటలాడిందంట. అవును. ఆటలంటే వాలీబాల్ క్రికెట్ అనుకున్నారేమో. చెప్పాలను. ఏం మాట్లాడింది? చెప్పాలి. అమ్మా నాన్న ఆటలాడిందంట. అవును. ఏం మాట్లాడింది? అమ్మా నాన్న. అమ్మ ఆగేట అర్థమైంది, అలాగే అవుతున్నారు, నాకు అర్థం కాలేదు. అలాంటి ఆట ఆడామనుకో 9 నెలల తర్వాత వస్తుంది రిజల్ట్. మిగిలిన అందమైన అమ్మాయిని విజయనగరం నుంచి బైక్ మీద శ్రీకాకుళం తీసుకొని పోతా ఉంటే మధ్యలో వచ్చిన బెజ్జిపురం సెంటర్ వచ్చింది. ఆ సెంటర్ వచ్చేసరికి గుంటకు పురుటి నొప్పులు వచ్చాయి. రిజల్ట్ ఏమొచ్చింది? బెజ్జిపురం సెంటర్ లో బాలుడు పుట్టాడే. ఆ బాలుడికి రమణ గాడు పెద్దయినా గుంటూరు రోడ్డు మీద గొడవలైతే ఇక్కడ ఎక్కడ సరిపోయింది కాదట. విజయవాడ విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న ఆడదే మూలను కూర్చొని ముర్రం నేర్చుకొని ఉండాలి. వీళ్ళుంటారేంటి? మిగలా మొగుడు లేండి కదండి, మలకాపురం వెళ్ళి మల్లెపూల వ్యాపారం పెట్టింది. ఏం వ్యాపారం పెట్టింది? మిగలా ఎలాగైనా పాత పిల్ల వదిలేసింది కదండి. అలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి తర్వాత ఏంటవుతుంది? చెప్పాలి. పువ్వులు కావాలి. ఆ పువ్వుల కోసం మలకాపురం సెంటర్కి వెళ్తే మిగతా అనకూడదు కదా, మా పాత భార్య అక్కడ మల్లెపూలు అమ్ముతుంది. ఆడదానికి బాగా తెలుసు మగోడిని ఎక్కడ నొంగ దియ్యాలో ఎక్కడ నవ్వుతున్నారంటే. మల్లెపూలు చూపించి మంచి